ఇంట్లోనే జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో సోర్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మిల్క్ క్రీమ్, కర్డ్ ఉంటే సరిపోతుంది. ఒక జార్లో 200 to 250 ml మిల్క్ క్రీమ్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసి పెరుగు బాగా కలిసేలాగా కలుపుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ కవర్ చేసుకొని చూపించిన విధంగా కవర్ చేసుకొని ఒక 24 hours ఫెర్మెంట్ చేసుకుంటే అద్భుతమైన సోర్ క్రీమ్ రెడీ అయిపోతుంది. మిల్క్ క్రీమ్ కూడా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నది చూసి తీసుకోండి. చాలా థిక్గా ఉన్నది తీసుకున్నారంటే అందులో పొటాషియం సార్బేట్, గువార్ గమ్, గ్జాంతమ్ గమ్, సెల్యులోజ్ లాంటివి కలిపేస్తూ ఉంటారు చిక్కదనం కోసం. సో అలాంటివి లేకుండా మంచివి జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. నేనైతే ఇక్కడ 18% మిల్క్ క్రీమ్ తీసుకున్నాను. లేదు మాకు మంచి మిల్క్ క్రీమ్ దొరకదు అని అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని వాటిని బాయిల్ చేసి పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చాలా థిక్గా ఉన్న మిగడ ఫామ్ అవుతుంది కదా. అలాగా 1 వీక్ది మిగడంతా కలెక్ట్ చేసి మిక్సీలో వేసి జస్ట్ ఒక 1 minute అలా తిప్పారనుకోండి. మరీ ఎక్కువగా తిప్పేస్తే మీకు బటర్ అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా జస్ట్ 1 minute అంతకన్నా తక్కువే మిక్సీలో వేసి తిప్పుకున్నారంటే మీకు ఏ ప్రిజర్వేటివ్స్ లేని మిల్క్ క్రీమ్ రెడీ అయిపోతుంది. సో ఆ మిల్క్ క్రీమ్లోని 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకొని 24 hours ఫెర్మెంట్ చేశారంటే మంచి సోర్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ సోర్ క్రీమ్లో మీరు హెర్బ్స్ ఏమైనా మిక్స్ చేసుకున్నారనుకోండి, మనం సలాడ్స్ అవి తింటున్నప్పుడు అందులో కలిపేసుకోవచ్చు, లేదంటే డిప్స్గా యూస్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి.